ప్రతిధ్వనికి స్వాగతం. ఓటర్ల జాబితా సవరణ సహజంగానే ఇది ఎప్పుడూ సున్నితమైన అంశం. ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్ర రాజకీయాల్లో అయితే మరింతగానే చెప్పాలి. పైగా కొంతకాలంగా దేశవ్యాప్తంగా సమగ్ర ఓటర్ జాబితాల సవరణలపై నెలకొన్న అభిప్రాయాలు, ఆందోళనల నేపథ్యంలో ఇలాంటి పరిస్థితుల్లో 100% ఓటర్ల మ్యాపింగ్ను లక్ష్యంగా పెట్టుకుని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాల్లో సర్ ప్రక్రియను ప్రారంభించింది. దాదాపు 46,397 మంది బూత్ స్థాయి అధికారులు నేరుగా ఓటర్ల ఇళ్లకే వెళ్లి వివరాలు సేకరించనున్నారు. నేటి నుంచి జూలై 14వ తేదీ వరకు ఈ ప్రక్షాళన కొనసాగనుంది. మరి ఈ ప్రక్రియకు 2002 నాటి జాబితాను ప్రాతిపదికగా తీసుకోవడం వెనుక ఉద్దేశం ఏంటి? ఓటర్ల జాబితాల్లో పేర్ల పరిశీలన, తొలగింపులో ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంటారు? గత అనుభవాలు ఏం చెప్తున్నాయి? ప్రజలు ఎలా సన్నద్ధం కావాలి? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వనిలో చర్చిద్దాం. చర్చలో పాల్గొన్న వారు డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాసరావు గారు, సీనియర్ పాత్రికేయులు విజయవాడ నుంచి, అండ్ కె రవికుమార్ గారు, రాజకీయ విశ్లేషకులు విజయవాడ నుంచి. శ్రీనివాసరావు గారు, రవికుమార్ గారు, నమస్తే అండి. శ్రీనివాసరావు గారు, మీతో స్టార్ట్ చేద్దాం. శ్రీనివాసరావు గారు, రాష్ట్రంలో సర్ ప్రక్రియ అసలు ప్రధాన లక్ష్యం ఏంటి? ఓటర్ల మ్యాపింగ్ ద్వారా ఎన్నికల సంఘం ఏం మార్పులు సాధించాలని అనుకుంటోంది? అంటే ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, సర్ అనేది ఎక్కడ జరుగుతున్నప్పటికీ కూడా దాని లక్ష్యం అర్హులైన వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు దక్కేలాగా చూడటమేనండి. ఇది ఒక జనరల్ ఎలక్షన్స్లోనే కాదు, ఎక్కడైనా సరే, ఒక కాలేజీ లెవెల్లో ఎలక్షన్స్ కానివ్వండి, యూనివర్సిటీ లెవెల్లో ఎలక్షన్స్ కానివ్వండి, ఎవరైనా సరే అర్హత కలిగిన వాళ్ళు మాత్రమే ఓటింగ్లో పాల్గొనాలి. ఇది కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్స్లో కానివ్వండి, ఎక్కడైనా ఆ ఓటర్కి అందులో ఓటు వేసే హక్కు ఉందా లేదా, ఇది ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఆ విషయాన్ని నిగ్గుదేల్చడం కోసం ఒకవేళ ఎక్కడైనా పొరపాటున తప్పుడు ఓట్లు వ్యక్తులు నమోదై ఉంటే వాళ్ళని తొలగించడం, ఒకవేళ మరణించిన వాళ్ళ పేర్లు ఇంకా కూడా లిస్టులో కనుక ఉంటే వాటిని తొలగించడం, ఒక పక్కాగా అర్హత కలిగినటువంటి ఓటర్ల పేర్లు తయారు చేసి లిస్టు తయారు చేసి ఇవ్వటమే దీని యొక్క లక్ష్యం అండి. అయితే గతంలో ఇది ప్రతి ఎలక్షన్ ముందు జరిగేది. అంటే 1952లో మొదటి ఎలక్షన్ అప్పటి నుంచి 1966 వరకు దాదాపుగా ప్రతి సంవత్సరం చేశారు దీన్ని. అదే ప్రతి ఎలక్షన్ ముందు చేశారు. 67లో వరకు కూడా కామన్గా జరిగాయండి. అంటే రాష్ట్రానికి, లోక్సభకి ఒకేసారి ఎన్నికలు జరిగాయి కాబట్టి అన్ని రాష్ట్రాల్లో కలిసి ఈ సర్ ప్రక్రియ అనేది ఎవరికి తెలిసేది కాదు. అంటే ప్రత్యేకంగా ఏదో జరుగుతోందని తెలిసేది కాదు. రివిజన్ ఆఫ్ ఓటర్స్ అనేది ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉండేది. 67 తర్వాత అన్ని రాష్ట్రాల్లో ఒకసారి వచ్చినా కూడా ప్రభుత్వాలు పడిపోవడంతో రాష్ట్రాల ఎన్నికలు, అన్ని రాష్ట్రాలు ఒకసారి ఎన్నికలకు వెళ్ళట్లేదు, కేంద్రం లోక్సభ ఎన్నికలు ఒకసారి వస్తున్నాయి. దీని తర్వాత మనకి ప్రాంతీయ పార్టీలు బలపడటం, ఓటర్ల లిస్టులు వాళ్ళు ప్రభావితం చేయటం, ఇవన్నీ జరిగిన తర్వాత ఈ సర్ ప్రక్రియ అనేటువంటిది 10 ఏళ్లకోసారి చేయటం మొదలెట్టారు. బట్ సర్ ప్రక్రియ అవసరం. ఇంటెన్సివ్ రివిజన్ అనేటువంటిది ఎందుకు అవసరం అంటే, లోపభూయిష్టమైనటువంటి ఓటర్స్ జాబితాతో ఎన్నికలకు వెళ్ళటం అనేటువంటిది మంచిది కాదు. కాబట్టి ప్రజాస్వామ్యంలో నిక్కచ్చిగా ప్రజాభిప్రాయం తెలియాలంటే తప్పనిసరిగా అర్హులైన వాళ్ళు మాత్రమే ఓటింగ్లో పాల్గొనాలనేటువంటిది ఒక నిర్దేశం కాబట్టి తప్పనిసరిగా ఇది జరిగి తీరాలి. ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఇతర రాష్ట్రాల్లో కానివ్వండి, దేశవ్యాప్తంగా కూడా తప్పనిసరిగా జరిగి తీరాలి. అదే ఇప్పుడు జరగబోతోందండి. రైట్ అండి. రవికుమార్ గారు, దాదాపు 4.2 కోట్లకు పైగా ఓటర్లున్న రాష్ట్రంలో 46,000 మందికి పైగా బిఎల్ఓలు నెల రోజుల్లోనే ఇంటింటికి వెళ్లి సమాచారం సేకరించడం సాధ్యమేనంటారా? ఈ ప్రక్రియలో ఎదురయ్యే ప్రధాన సవాళ్లు ఏంటండి? మారిన పరిస్థితుల్లో టెక్నాలజీ, సాంకేతికత పెరిగిన ఈ జనరేషన్లో అడ్రసింగ్ 4.12 క్రోర్స్ ఆఫ్ ఓటర్స్ అనేది చాలా పెద్ద ఇష్యూ ఏం కాదండి. ఎందుకంటే 46,000 మంది బిఎల్ఓలకి యావరేజ్గా ఒక బిఎల్ఓకి 1000 నుండి 1200 ఓట్స్నే ఉంటాయి ఆ పర్టికులర్ బూత్ పరిధిలో. సో ఆ బూత్ పరిధిలో ఉన్న 1000 నుండి 1200 ఓట్లు ఏవైతే ఉంటాయో వాటిలో ఏదైతే డిలీషన్ ఓటర్స్ కావచ్చు, లేకపోతే రిడెండెన్సీ అంటే ఒకే ఓటర్ 4-5 సార్లు రిపీటెడ్గా కావచ్చు, ఒకే డోర్ నెంబర్ మీద 4-5 ఓట్లు ఉండొచ్చు, అవి ఏవైతే మిగతా రాజకీయ పక్షాల ద్వారా నియమించబడే బిఎల్ఓస్ ఉంటారో ఆ బిఎల్ఓస్ ద్వారా ఏంటంటే ఈ బిఎల్ఏల ఆధ్వర్యంలో జరిగే ఈ రిమూవల్ ప్రాసెస్ కావచ్చు, ఎడిషన్ ఆఫ్ ఓటర్స్, ఇది ఏంటంటే డిలీషన్ ఒక్కటే కాదండి, ఇది కొత్త ఓటర్స్ని కూడా ఇది నమోదు చేసుకునే అవకాశం కూడా ఉంది. దీనికి ఎలక్షన్ కమిషన్ ఏంటంటే పూర్తి స్థాయిగా
ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన కల్పించాలి. ఎందుకంటే మారిన రాజకీయ పరిస్థితుల్లో ఒకప్పుడు డెమోక్రసీ అంటే ఎలక్షన్స్లో పోటీ చేయడం, ఎన్నికల్లో అందరికన్నా భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల్లో ఓటు హక్కు కలిగి ఉండడం అనేది చాలా ప్రైమ్ ఆబ్జెక్టివ్గా తయారైపోయింది ఈ రోజుల్లో. ఎందుకంటే దాని విలువ అలాంటిది. ఒక నాయకుడిని తన దేశానికి, రాష్ట్రానికి, లేకపోతే తన ప్రాంతానికి ఎన్నుకునే భాగస్వామ్యంలో భాగంగా ఉపయోగించుకునే అతి కీలకమైనటువంటి రాజ్యాంగం కల్పించిన హక్కు అయినటువంటి ఈ ఓటు హక్కుని కోల్పోవడానికి జనరల్గా ఎవరూ ఇష్టపడరు. అయితే ఏంటంటే దీని మీద డిఫరెంట్ ఒపీనియన్స్, అపోహలు. ఎందుకంటే మనం బీహార్లో చూసాము, వెస్ట్ బెంగాల్లో చూసాము. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఈ సర్ ప్రక్రియని తీసుకొచ్చిందో దాంతో ఏంటంటే విపక్షాల దాడి, ఇదేదో కొత్తగా జరుగుతున్నది అనే ఒక అపోహను కల్పించడం, లేకపోతే దీన్ని ద్వారా ఓటర్లను ఎవరైతే తొలగించబడతారో వాళ్ళకి పౌరసత్వం రద్దవుతుంది, ఆయన భారతదేశ పౌరులుగా గుర్తించబడరు అనే ఒక అపోహల్ని ఈ సోషల్ మీడియా, డిజిటల్ ప్రపంచంలో ఏంటంటే విస్తృతంగా ప్రచారం చేయడం వల్ల ఏంటంటే చాలా బలమైన అనుమానాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే భారతదేశం అనేది ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. దీంట్లో ఉన్న ఓటర్లు అనేవాళ్ళు కాన్స్టెంట్గా ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు ఉండరు. ఎందుకంటే ఉపాధి పని మీద కావచ్చు, లేకపోతే ఉద్యోగ రీత్యా కావచ్చు, లేకపోతే వ్యాపార రీత్యా కావచ్చు, ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, వస్తూ పోతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే సమగ్రంగా ఏంటంటే ఒక అధ్యయనం చేసిన తర్వాత పూర్తి స్థాయిగా అవగాహన కల్పించాక చేయాల్సిన ప్రక్రియ తొందరపడి కొంత స్పీడప్ అవ్వడం జరిగింది బీహార్లో కానీ, వెస్ట్ బెంగాల్లో కానీ. అలాంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కూడా చాలా రాజకీయ పార్టీలు దీని మీద కేసెస్ ఫైల్ చేయడం, సుప్రీంకోర్టు కూడా May 27, 2026లో ఒక తీర్పు ఇచ్చింది. ఎస్ఐఆర్ ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఉందో అది రాజ్యాంగం ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కల్పించిన పూర్తి స్థాయి హక్కుగా పేర్కొంటూ కొన్ని సజెషన్స్ చేసింది. ఏంటి, దీని పౌరసత్వ హక్కుకు సంబంధించిన దానిగా చూడాల్సిన అవసరం లేదు. ఎలక్షన్ కమిషన్ డేటా అనేది ఏదైతే ఉందో అది పౌరసత్వానికి బేస్ కాదు అనేది ఒక స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ బీహార్, వెస్ట్ బెంగాల్లో కూడా ఏంటంటే ఏదైతే ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది కొనసాగిందో దాన్ని సమర్థించడం అనేది మనందరం చూసాం. సో ఎప్పుడైతే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఈ సర్ ప్రక్రియని సమర్థించిందో సో ప్రజల్లో కూడా ఏంటంటే కొంత అనుమానాలు తొలగినాయి. ఇది తప్పేం కాదు, ఎందుకంటే ఏం లేదు, మన ఇంట్లో ఉండే వస్తువులే కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోతూ ఉంటే మనమే చెత్తను తొలగిస్తూ ఉంటాం. సో అలానే ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో ఇన్ని కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశంలో చనిపోయిన వ్యక్తులు ఉంటారు, కొత్తగా వచ్చిన వ్యక్తులు ఉంటారు, వేరే ప్రాంతానికి వెళ్ళిన వ్యక్తులు ఉంటారు. వీటన్నిటిని ఎప్పటికప్పుడు క్లెన్సింగ్ ఆఫ్ డేటాను చేసుకోవడం అనేది ఎలాంటి తప్పు కాదు. కానీ రాజకీయ పార్టీలు కొన్ని దురుద్దేశాలతో కొంతమంది ఓటర్లను తొలగించడం, లేకపోతే గెలిపే ప్రమాణంగా పనిచేస్తున్న ఈ పరిస్థితుల్లో కొన్ని రాజకీయ పార్టీలు చేసే ప్రక్రియ వల్ల ఏంటంటే ఏ ప్రక్రియ ఎలక్షన్ కమిషన్ తీసుకున్నా కూడా దాని మీద అపోహలు రావడం అనేది సర్వసాధారణం అయిపోయిందండి. రైట్. శ్రీనివాసరావు గారు, గత ఎన్నికల సమయంలో బోగస్ ఓట్లు, డూప్లికేట్ నమోదులపై కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. మరి సర్ ద్వారా ఇలాంటి సమస్యలకు ఎంతవరకు పరిష్కారం లభిస్తుందంటారు? అంటే ప్రతిసారి అండి బోగస్ ఓట్లు అనేటువంటి తొలగింపు మేము చేశామని చెప్పినా కూడా 2 ఓటర్ కార్డులు కలిగిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ కూడా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. పట్టణంలో పనిచేసుకుంటున్న చోట సంపాదిస్తున్నారు. వారు ఎక్కడైతే పల్లెటూరులో వాళ్ళ సొంత ఊరు ఉందో ఎక్కడైతే అక్కడ కూడా వాళ్ళకి ఓటర్ కార్డు వస్తుంది, లేదా ఓటర్స్ జాబితాలో నమోదవుతున్నారు. ఇది ఎలా జరుగుతుందో తెలియట్లేదు, ఎక్కడో ఒక లోపం ఉంది. సో ఈ లోపాన్ని ఏదో ఒక విధంగా ఎప్పటికో ఏదో ఒకరు సరిదిద్దక తప్పదండి. సో కాబట్టి ఈ పద్ధతిలో వచ్చిన తర్వాత ఈ సరిదిద్దటం అనేటువంటి ప్రక్రియ వీలైనంత వరకే, నేను ఏదో 100% కూడా జరిగిపోతుంది సర్ ప్రక్రియ తర్వాత మొత్తం వచ్చినంత కూడా ప్యూరిటీ అనేటువంటిది వస్తుంది, స్వచ్ఛంగా అందరూ ఉంటారని లేం కాదు. బట్ వీలైనంత వరకు తొలగించడం అనేది అవసరం. ఆ తొలగింపు సాధ్యం అవుతుందండి. ఇప్పుడు బిఎల్ఓలు ఇంటింటికి వెళ్తున్నారు కదా, వాళ్ళకి ఇచ్చిన మ్యాండేటే అది. ఇంటికి వెళ్ళి వాళ్ళ గుర్తులు చూడటం, లేదా వాళ్ళ దగ్గర ఉన్న గుర్తింపు కార్డులు చూడటం, పాత జాబితాతో సరి చూడటం, ఇది కదా జరుగుతున్నటువంటిది. ఎవరైతే శాశ్వతంగా ఒకే నివాసంలో ఉంటున్నారో గత 10-15 ఏళ్లుగా వాళ్ళతో పెద్ద సమస్య రాదండి. శాశ్వత నివాసం ఉన్నారు కాబట్టి వాళ్ళకి అన్ని రకాల గుర్తింపు కార్డులు ఉంటాయి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. వచ్చేటువంటి ఇబ్బందల్లా కూడా ఎవరైతే బదిలీల మీద వెళ్తుంటారో, లేదా ఇతరత్రా ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్తారో, వృత్తిరీత్యా కానీ మరో రీత్యా కానీ వాళ్ళతో వస్తుంది.
వీటిని ఎలా పట్టుకోవాలి, ఎలా ఎక్కడన్నా సమస్య వచ్చినప్పుడు చేయాలి అనేటువంటిది వాళ్ళకి బిఎల్ఓలకు శిక్షణ మాత్రం బాగా ఇచ్చారండి. ఇక వాళ్ళ చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. రెండవది, రాజకీయ పార్టీలు కూడా వీళ్ళ వెంట ఉంటాయి కాబట్టి వాళ్ళు అందించేటువంటి సహకారం మీద ఆధారపడి ఉంటుందండి. అంటే వీళ్ళ మీద ఒత్తిడి తెచ్చి కొన్ని ఓట్లు తొలగించడానికి వీల్లేదని అడ్డుపడినా, లేదా కొన్ని ఓట్లను కలపాలని ఒత్తిడి తెచ్చినా ఆ ఇబ్బందులు వస్తాయేవో, కానీ రాజకీయ ఒత్తిడులకు అతీతంగా కనుక పనిచేసే స్వేచ్ఛ కనుక బిఎల్ఓలకి ఇస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా తయారవుతాయండి. ముఖ్యంగా శ్రీనివాసరావు గారు, బిఎల్ఓలకి ట్రైనింగ్ బాగానే ఇచ్చారు, నెల రోజుల్లో ఆ ప్రక్రియను పూర్తి చేయగలరు అని అంటున్నారు. ఆ విధంగా కానీ కొంతమంది ప్రజలు అపోహలు ఉన్నాయి, ఆందోళనలు ఉన్నాయి. వాటిని క్లియర్ చేయడానికి ప్రజలు ఎలా సన్నద్ధం చేస్తున్నారు? అంటే ప్రజలలో కూడా అవగాహన కావాలండి. అంటే రేపు అసలు నిజానికి నా ఉద్దేశంలో అయితే ఇదిగో ఈ బిఎల్ఓలు వాళ్ళకి ఛాయిస్ కాకుండా, అంటే ఎక్కడికి ఏ ప్రాంతానికి వెళ్ళాలి అనేటువంటిది వాళ్ళకి కాకుండా ముందుగా ప్రకటన చేసి, ఇదిగో ఇవాళ ఈ ప్రాంతానికి వస్తారు, ఈ వార్డుకు వస్తారు, లేదా ఈ కార్పొరేటర్ ఏరియాకు వస్తారు అని కనుక ముందుగా చెప్తే అందరూ సన్నిహితంగా ఉంటారండి. ఈరోజు ఈ ప్రాంతానికి వస్తారు బిఎల్ఓలు అని చెప్తే వాళ్ళందరూ ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత డాక్యుమెంట్స్తో కూడా రెడీగా ఉంటారు. ఇది కనుక చేయగలిగితే అధికారులు కనుక ఫలానా ప్రాంతానికి ఇవాళ వస్తారు, రేపు ఫలానా ప్రాంతానికి వస్తారు అనేటువంటి విషయం చెప్తే అందరూ సిద్ధంగా ఉంటారు. ఈజీగా ఉంటుంది. ఇప్పుడు టెక్నాలజీలో వచ్చి అందరి దగ్గర కార్డ్స్ వచ్చి ఫోటో కాపీలు కావాలంటే పెట్టుకుంటున్నారు. కాబట్టి అందరికీ అవగాహన మాత్రం వచ్చిందండి. ఏమేమి దగ్గర పెట్టుకోవాలి, ఏమేమి కార్డ్స్ దగ్గర పెట్టుకోవాలి అనేటువంటిది అందరికీ అవగాహన వచ్చింది. కాబట్టి వాళ్ళకి ఇవ్వవలసిన సమయం స్పష్టంగా కనుక చెప్పినట్టయితే వాళ్ళు తప్పకుండా తమ అవకాశాన్ని, ఎవరు కూడా ఓటు పోగొట్టుకోవాలనుకోరు. కాబట్టి బిఎల్ఓలకు సహకరిస్తారు. బిఎల్ఓలు కూడా ముందస్తు సమాచారం ఇవ్వడం అనేది అవసరం అండి. నేను ఈ ప్రాంతానికి వస్తున్నాను, అప్పుడు ఇక గొడవలు రావు. ఎందుకంటే వాళ్ళు వచ్చారు, చూశారు, ఎంటర్ చేసుకున్నారు కాబట్టి. రైట్. రవికుమార్ గారు, అయితే అసలు దేశవ్యాప్తంగా సర్ అనే ప్రక్రియ ఎందుకు ఇంత వివాదం అయ్యింది? అంత వివాదం జరగడానికి దారితీసిన పరిస్థితులు ఏంటండి? అంటే ఇక్కడ మనం అందరం గమనించాల్సిన విషయం ఏంటంటే, బీజేపీ ప్రతి రాష్ట్రంలో ఎలక్షన్లే గెలుపుగా ఒక ఎజెండాను తీసుకుని తను కష్టపడుతూ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే పార్టీ విధానాలు, పార్టీ తాలూకా బేస్మెంట్ బేస్ చేసుకొని ప్రతి ఎలక్షన్స్లో వాళ్ళు గెలవడం, వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. అయితే కాంగ్రెస్ ఏదైతే అపోజిషన్ అయితే ఉందో, అపోజిషన్ పార్టీ కొన్ని అంశాలను లేవనెత్తుతూ రావడం జరిగింది. ముఖ్యంగా ఎందుకు ఇది వివాదాస్పదం అయింది అని అంటే, జమ్మూ కాశ్మీర్ ఏదైతే విడిపోయిన తర్వాత జమ్మూ కాశ్మీర్ తాలూకా రాష్ట్రాలను విడగొట్టే క్రమంలో ఏంటంటే ఈ ఎస్ఆర్ ప్రక్రియను అక్కడ అసంబద్ధంగా జరిగింది అనేది వాస్తవం. దానికి అనుగుణంగానే కొన్ని ట్రైబల్ ఓట్లు, వాళ్ళ ఓట్లు, మైనారిటీ ఓట్స్ని ఏవైతే డెన్స్ పాపులేషన్స్ ఉంటాయో వాటిని కొన్ని దగ్గరలు తొలగించడం, ఇవన్నీ కూడా ఏంటంటే జమ్మూ కాశ్మీర్ విభజనలో భాగంగా జరిగిన లోపాల వలన ఏదైతే సర్ ప్రక్రియ బీహార్, వెస్ట్ బెంగాల్లో జరిగిందో దాన్ని పెద్ద స్థాయిలో దుమారం లేచింది. కారణం ఏంటి అంటే, మీకు బీహార్, వెస్ట్ బెంగాల్కి వచ్చేటప్పటికి దే ఆర్ బోర్డర్ స్టేట్స్ టు, అక్కడ నేపాల్ కావచ్చు, లేకపోతే ఇక్కడ బంగ్లాదేశ్ కావచ్చు, అక్కడ పాకిస్తానీ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే కొంత రోహింగ్యా ముస్లిమ్స్ కావచ్చు, ఈ అస్సాం, ఈ బెల్ట్ అంతా కూడా ఏంటంటే, సో ఇలాంటి ప్రాంతాల్లో ఈ సర్ ప్రక్రియ చేపట్టేటప్పుడు ఏంటంటే ఈ ముస్లిం ఓటర్లు ఏంటంటే అభద్రతా భావం, బేసికల్గా బీజేపీ ముస్లిమ్స్కి ఎగెనెస్ట్ పార్టీ అనే ఒక అపోహ కూడా వాళ్ళ మైండ్లో ఉండడం, రాజకీయ పార్టీలు కూడా అదే ప్రచారాన్ని నడిపిస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ఎక్కడ పౌరసత్వం కోల్పోతారు, వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ కోల్పోతారు. ఇప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయి, భారతదేశం మొత్తం కూడా వెల్ఫేర్ యుగం నడుస్తూ ఉంది. ఈ వెల్ఫేర్ స్టేట్స్ అన్నింటిలో కూడా ఏంటంటే ఈ ఓటర్స్ ఎవరైతే వాళ్ళ పౌరసత్వం కోల్పోతారో వాళ్ళకి వెల్ఫేర్ రాదు అనే ఒక అపోహ కూడా వాళ్ళ మైండ్లో బాగా నాటుకుని పోయింది. సో ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఏదైతే ఇందాక చెప్పానో ఆర్టికల్ 326 పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారం 1950 ప్రకారం సర్ ప్రక్రియ అనేది రాజ్యాంగానికి లోబడే జరుగుతుంది. కాబట్టి ఈ ప్యూరిఫికేషన్ ఆఫ్ డేటా ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అయితే కొన్ని గైడ్ లైన్స్ని సమర్థించడం జరిగింది. ఈ గైడ్ లైన్స్లో భాగంగా మీరు ఈ విధంగా ఎన్నికల ప్రక్రియ చేపట్టండి, ఈ సర్ ప్రక్రియని చేపట్టండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్కి కూడా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మనకు అంత పెద్ద ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే వీఆర్ ఇన్ ఏ మోర్ ఎడ్యుకేటెడ్ స్టేట్. ఓన్లీ ప్రాబ్లం మనకేమొస్తుంది అని అంటే మైగ్రేషన్స్.
ఎస్పెషల్లీ మా ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి మైగ్రేషన్స్ ఉంటాయి, లేబర్ మైగ్రేషన్స్ ఉంటాయి. అంటే ప్రతి రాష్ట్రంలో ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మైగ్రెంట్ ఓటర్స్లో ఉన్న కొన్ని భ్రమల్ని మనం తొలగించాల్సిన అవసరం ఉంటుంది. సో దాని గురించి ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది, బిఎల్ఏలకి ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చింది అంటే నాకున్న సమాచారం ప్రకారం ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా లెట్స్ సింపుల్ సే నా సొంత కాన్స్టిట్యున్సీ, ఐఎమ్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ బిహేవియర్డ్ మ్యాన్, నేను వేరే సిటీలో ఉంటున్నాను. సో నా ఇంటికి వెళ్ళేటప్పటికి నా బంధువులు ఎవరైనా నాకు సంబంధించిన దాని మీద అటెస్ట్ చేస్తూ సంతకం పెట్టి నా కాపీస్ అన్నింటినీ కూడా సబ్మిట్ చేశారనుకోండి, అక్కడ ఒక్క దగ్గరే నా ఓటు నమోదయ్యి ఉండి అక్కడే నేను ఎలక్షన్ ఫ్రాంచైజ్ చేస్తే నా ఓట్ని అక్కడ తొలగించడానికి లేదు. ఇప్పుడు సపోజ్ నేను వైజాగ్ విజయవాడలో ఉండి నా ఓటు హక్కు ఇక్కడ ఉండి అక్కడ ఉన్నదనుకోండి, అది నా తప్పిదం కూడా. సో ఇలాంటివి ఏంటంటే కొంత చాలా వివరంగా ప్రజల్లో అవగాహన కల్పించి చేయాల్సిన ప్రక్రియగా సర్ని మనం చూడాలి. ఇది నిజంగా చెప్పాలంటే చాలా బ్యూటిఫుల్ మోడల్, మన ఆంధ్రప్రదేశ్కి అవసరమైంది కూడా. శ్రీనివాసరావు గారు, ఇప్పటి వరకు జరిగిన రాష్ట్రాల్లో అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ప్రజలు అసలు ఈ ప్రక్రియలో భాగంగా ఏ పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలండి? నార్మల్గా మనకు ఉన్నటువంటివి అంటే పాత లిస్టులు మన దగ్గర ఉండవనుకోండి, వాళ్ళు తీసుకొచ్చేటువంటిది ఆధార్ కార్డు అందరికీ ఉంది కాబట్టి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలండి. సో ఇంటికి సొంత ఇల్లు అయ్యి ఉంటే ఇంటికి సంబంధించినటువంటి మున్సిపల్ ట్యాక్సులు కానివ్వండి, పర్మిషన్లు పంచాయతీలో అయితే పంచాయతీలో, ఇలా ఏదైనా సరే ఎలక్ట్రిసిటీ కనెక్షన్, డ్రైవింగ్ లైసెన్స్, ఇలా ఏదైనా సరే ప్రభుత్వం ద్వారా జారీ చేయబడినటువంటి ఏదైనా సరే ఒక ఆధారం, అడ్రస్ని సూచించేటువంటి ఆధారం ఉన్నటువంటిది ఏదైనా 4-5 దగ్గర ఉండటం అవసరమండి. సో ఇవి పాన్ కార్డు ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, ఇలా ఏదైనా సరే పాన్ కార్డు అడ్రస్ ఉండకపోవచ్చు, కానీ అడ్రస్ ఉన్నటువంటివి ఆధారమైనటువంటి కార్డ్స్ ఏవైనా సరే దగ్గర కనుక ఉంటే బిఎల్ఓలకు కూడా చాలా సులభంగా అయిపోతుంది, వెరిఫికేషన్ చేసుకోవటం అంటే సులభం అవుతుంది. ఈ విషయం దాదాపుగా ఇప్పుడు చాలా తక్కువ మందికి ఈ విషయంలో అవగాహన లేకుండా ఉందేమో, కానీ చర్చల వల్ల కానివ్వండి, మన మీడియాలో జరుగుతున్న చర్చల వల్ల కానివ్వండి, వార్తాపత్రికల్లో వచ్చినటువంటి విషయాల వల్ల కానివ్వండి, అవగాహన బాగా పెరిగిందండి. సో ఇందాక ఆయన చెప్పినటువంటి కాశ్మీర్లో కానివ్వండి, బీహారు, బెంగాల్లో కానివ్వండి, ఎక్కడైనా సరే రాజకీయ పక్షాలు ఎక్కువ గోల చేశాయి, కానీ ఈ విషయం మీద నిజమైన ఓటర్ ఎవరు కూడా ఇదిగో దీనివల్ల నా ఓటు పోయింది అనేటువంటిది ఎక్కువ మంది బయటికి రాలేదండి. మరి నిజంగా అంత పకడ్బందీగా అక్కడ జరిగిందా సార్ అనేటువంటిది కనీసం వాళ్ళ ఫిర్యాదు చేయడానికి కూడా భయపడుతున్నారా అనే విషయం పక్కన పెడితే, ఇప్పుడు సాధారణంగా మన గత ఎన్నికల్లో కూడా ఒక ఓటింగ్ జరుగుతుండగా, ఎలక్షన్ జరుగుతుండగా పోలింగ్ బూత్కి వెళ్ళిన తర్వాత మీ ఓటు లేదు అని బయటికి పంపించినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. వాళ్ళు అక్కడికి మీడియాలో చెప్తుంటారు, నేను ఓటేద్దామని వచ్చాను లేదు అనేటువంటిది. ఈ అనుభవం నాకు కలిగింది. నేను ఒకే ఇంట్లో గత 30 ఏళ్లుగా ఉంటున్నప్పటికీ కూడా నాకు ఒకసారి ఓటు లేకుండా పోయింది. మళ్ళీ ఇంకొకసారి ఓటు రిజిస్టర్ చేసుకున్నాను. సో ఎందుకు జరుగుతోంది, ఎలా లోపం అనేటువంటిది ఏమిటంటే, నేను అప్పుడు కనుక్కున్నా ఎందుకు ఓటు తీసేశారంటే, ఎవరైతే వస్తారో ఎన్యూమరేటర్ ఎవరైతే వస్తారో అప్పుడు నేను నా భార్య ఇద్దరు ఉద్యోగస్తులం కాబట్టి తాళం వేసింది ఇంటికి, కేవలం తాళం వేసింది, పక్క వాళ్ళు ఎవరు చెప్పలేదు కాబట్టి తీసేసామన్నారు. ఇది చాలా సిల్లీ కారణం. ఇలాంటి విషయాలు ఇప్పుడు జరగకుండా చూడాలండి. అంటే టెక్నాలజీ వచ్చింది, ఫోన్ నెంబర్లు వచ్చాయి కాబట్టి కనుక్కోవటం అనేటువంటిది, మేము ఫలానా సరే వచ్చామంటే వాళ్ళు ఎక్కడన్నా వచ్చి వీళ్ళకి చెప్పగలుగుతారు. అందుకని అన్నీ ఉండి ఓటు హక్కు కోల్పోవటానికి ఎవరు ఇష్టపడరు కాబట్టి ఈ మనం ఇందాక చెప్పినటువంటి 5-6 ఐడి కార్డ్స్ అన్నీ కూడా దగ్గర పెట్టుకొని వచ్చినప్పుడు చేయటం అవసరం. జనంలోకి మాత్రం అవగాహనకి వెళ్ళింది, వాళ్ళకి అన్ని రకాలుగా తెలిసిపోయాయి. కాబట్టి ఈసారి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీ అంటే ప్రతిపక్షాలు ఏదన్నా గొడవ చేసి చేయాలనుకుంటే చేయటమే, కానీ నిజానికి ఓటర్స్ లిస్టు విషయంలో ఈసారి ఎటువంటి ఇబ్బంది రాదు, పకడ్బందీగా తయారవుతాయి. ఎలక్షన్ కమిషన్ కూడా ప్రత్యేక దృష్టితో పనిచేస్తుందండి. కాబట్టి మనం దీంట్లో సందేహించాల్సినటువంటి అవసరం లేదు. రైట్ సార్. రవికుమార్ గారు, పట్టణ ప్రాంతాల్లో తరచూ నివాసం మారే ఉద్యోగులు కానీ విద్యార్థుల విషయంలో కానీ ఈసీకి అసలు ప్రత్యేక విధానం అవసరం అంటారా?
ఖచ్చితంగా అండి, ఎందుకంటే ముఖ్యంగా దీంట్లో ఎక్కువగా నష్టపోయేది ఈ మైగ్రెంట్స్, ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్. బికాజ్ ఎందుకంటే 18 ఏళ్ళు నిండిన తర్వాత ఓటు హక్కు అనేది అందరికీ ఉంటుంది. సో 18 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఆ అబ్బాయి ఇంజనీరింగ్నో లేకపోతే ఎంబీబీఎస్నో ఎక్కడో చదువుతాడు, బయట ఉంటాడు. సో బయట ఉండేటప్పుడు ఏంటంటే అక్కడ ఇందాకలా పెద్దలు చెప్పినట్టుగా అక్కడ రాజకీయ పక్షాలు ఈ అబ్బాయి ఇక్కడ ఉండట్లేదు చదువుకుంటున్నాడు, ఈ అబ్బాయి ఇక్కడ ఉండట్లేదు ఎక్కడో ఉద్యోగం చేస్తున్నాడు అని ఒక క్వశ్చన్స్ లేవనెత్తే క్రమంలో ఏంటంటే అధికార పార్టీకి కొంచెం ఎక్కువ వెసులుబాటు ఉంటుంది. వాళ్ళు బిఎల్ఓల మీద ఒత్తిడి తీసుకురావడం ఇవన్నీ జరుగుతాయి. సో అలా కాకుండా ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఏదైతే ఇక్కడ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఉన్నదో వాళ్ళు కాల్ ఫర్ ఓటర్ అనే ఒక ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను ఎడ్యుకేటెడ్, ఐ కెన్ డూ ఇట్ మై ఆన్లైన్, నేను ఆన్లైన్లో కూడా నేను చేసుకోవచ్చు. అయితే ఏంటంటే ఇక్కడ అవతల ఎడ్యుకేటెడ్ ఓటర్స్ ఎంప్లాయీస్కి కూడా ఏంటంటే కొంత ఆలోచన ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి 2-3 ఓట్లు ఉంటున్నాయి ఒక్కొక్క దగ్గర, వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన అంశం ఇది. ఎందుకంటే నేను ఇందాకనే చెప్పాను, నా సొంత ఊర్లో నాకు ఓటు ఉంది, నేను ఎప్పుడు ఎలక్షన్ జరిగినా అక్కడికి వెళ్ళేస్తాను. నేను విశాఖపట్నం, ఢిల్లీలో సెటిల్ అయినా కూడా నాకు అక్కడ ఓటు హక్కు నేను నమోదు చేసుకోలేదు. ఎందుకంటే ఒకసారి నమోదైన ఓటు హక్కుని మళ్ళీ 10 సార్లు డిఫరెంట్ అడ్రస్ల్లో మనం మారుతున్నాం కదా అని చెప్పి చేయడం వల్ల ఏమవుతుంది అంటే రిడెండెన్సీ ఆఫ్ డేటా పెరిగిపోతూ ఉంటుంది. దానివల్లనే ఇప్పుడు ఈ ప్రక్రియ ప్రక్రియ తాలూకా ముఖ్య ఉద్దేశమే డూప్లికేట్ ఓటర్స్ని కావచ్చు, బోగస్ ఓటర్లను కావచ్చు, లేకపోతే 10 సార్లు ఇల్లు మారుతూ ఉండేవాళ్ళు ఒకే ఇంటి నెంబర్ మీద 100 ఓట్లు రిజిస్టర్ అవ్వడం, ఇదంతా ఏంటంటే చాలా వివాదాలకు కూడా దారితీసిన సందర్భాలు కూడా మనం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే ఎలక్షన్ కమిషన్ పేర్లు తొలగింపు జరిగినా లేదంటే వివరాలు ఏదైనా పొరపాట్లు జరిగినా ఏం చేయాలంటారు? సో ఖచ్చితంగా మళ్ళీ మనం బిఎల్ఏల్ని బిఎల్ఓకి అప్రోచ్ చేయాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు నేను అక్కడ ఉంటున్నాను, లేని టైంలో ఏంటంటే వాళ్ళ పొరపాటును తొలగించారనుకోండి, మళ్ళీ నాకు ఈ ఆప్షన్స్ ఉన్నాయి. ఆన్లైన్లో నేను కంప్లైంట్ చేయొచ్చు, లేకపోతే కాల్ని నేను బుక్ చేసుకోవచ్చు స్లాట్. బిఎల్ఏనే నాకు డైరెక్ట్గా కాల్ చేస్తారు, బిఎల్ఓ నాకు కాల్ చేసి నా డీటెయిల్స్ తీసుకున్నాక ఇప్పుడు అంతా డిజిటల్ యుగం నడుస్తుంది కాబట్టి వాట్సాప్లో నా డాక్యుమెంట్స్ షేర్ చేయడం, లేకపోతే నేను నా కన్సర్న్ డాక్యుమెంట్స్ ఏవైతే 14 భారతదేశ ప్రభుత్వం చేత గుర్తింపబడిన 14 పత్రాల్లో ఏ పత్రం ఉన్నా కూడా వాళ్ళకి సరిపోతుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు కావచ్చు, లేకపోతే ఇంకొక సర్టిఫికేట్స్ కావచ్చు, ఇవన్నిటి మీద పూర్తి అవగాహన లేకపోవచ్చు. బీహార్లో నేను ఎక్కువ గమనించింది ఏంటంటే రూరల్ ప్రాంతానికి వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళు సరైన డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయలేకపోయారు. ఆ ప్రొడ్యూస్ చేయలేకపోయిన క్రమంలో ఏంటంటే ఆ ఓటర్ మన వాడు కాదనుకోండి, రూలింగ్ పార్టీ వాడు అడ్వాంటేజ్ తీసుకుంటాడు, వాడిని టిక్ పెట్టేయమంటాడు. సో ఇక్కడ అలా జరగకుండా ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా పకడ్బందీగా తీసుకొచ్చింది. ఎందుకంటే బీహార్, వెస్ట్ బెంగాల్, జమ్మూ అండ్ కాశ్మీర్, అస్సాంలో ప్రక్రియ కొనసాగింది కాబట్టి అక్కడ లోటుపాట్లన్నింటినీ కూడా సరిచేస్తూ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పుడు ఒక విభిన్న వాతావరణం, మీకు ఇందాకలు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది ఒక ఎడ్యుకేటెడ్ స్టేటు, అందరికీ కూడా అవగాహన ఎక్కువగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈరోజు టెక్నాలజీ, మొబైల్ తాలూకా వినియోగం కూడా ఎక్కువ ఉంది కాబట్టి మనకంత ప్రాబ్లమ్స్ అయితే రావండి. ఓకే శ్రీనివాసరావు గారు, చాలా మంది 2-3 ఓట్లు ఉన్నప్పటికీ కూడా వాటిని తామే తొలగించుకోవాలని ఉన్నా కూడా పట్టించుకోరు. ఈ విషయంలో మరి ప్రజల వైపు నుంచి కూడా ఎలాంటి మార్పు రావాలంటారు? ప్రజల్లో చాలా లోపం ఉందండి. ఇప్పుడు ఏదో సమస్య వచ్చినప్పుడు మాట్లాడటం కాకుండా బాధ్యత, హక్కుల గురించి మాట్లాడినంతగా బాధ్యత గురించి మాట్లాడట్లేదండి ప్రజలు. వాళ్ళకి బాధ్యత ఉంది. ఇప్పుడు నేను ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళిన వెంటనే నేను ఎలాగైతే కొత్త ఇల్లు వెతుక్కుంటానో, కొత్త మిగతా విషయాలన్నింటిలో కూడా జాగ్రత్త పడతానో, అదేవిధంగా ఓటు హక్కు విషయంలో కూడా జాగ్రత్త పడాలి. ఇప్పుడు నేను కొత్త ఊరు వెళ్ళగానే నా బ్యాంక్ అకౌంట్ మార్చుకుంటాను, అక్కడికి నా అడ్రస్లు మిగతా ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాను, నా అడ్రస్ మారింది, నేను ఫలానా ఊరికి వెళ్ళానని. అలాగే దాంతోపాటు కూడా నీకు ఇష్టమైతే ఓటర్ హక్కును కూడా, ఓటు కార్డును కూడా అక్కడ మార్చుకునేటువంటి ప్రక్రియ చేసుకోవాలి. ప్రతి సంవత్సరం ఒక పర్టికులర్ టైంలో ఇస్తారు కదా, ఆన్లైన్లో చేసుకోండి అనేటువంటిది. సో మనకి ఓటు మీద కనుక బాగా విశ్వాసం ఉండి, నా ఓటు ఈ దేశాన్ని నిర్దేశిస్తుంది లేదా మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఇస్తుంది అనేటువంటి అవగాహన ఉన్న ఓటర్ కావాలండి. అప్పుడే వాళ్ళు చేయగలుగుతారు. సో నేను దీంట్లో ఈ ప్రక్రియలో భాగస్వామిని, ఈ ఒక ప్రభుత్వం ఏర్పాటులో నేను భాగస్వామిని అనేటువంటి భావన కనుక ఉంటే ఎవరైనా సరే, అంటే ఇప్పుడు కాలేజీలో చదువుకునేటప్పుడు కాలేజీలో అవగాహన పెట్టి ఓటర్లను చేర్పిస్తున్నారు అన్ని చోట్ల కూడా. ఎలక్షన్ కమిషన్ ప్రత్యేకంగా డ్రైవ్తో చేస్తోంది జనవరిలో. అక్కడికి ఉద్యోగాలకు వెళ్తారు కాలేజీ చదువు అయిపోయిన తర్వాత. సో కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఓటుని నేను అక్కడికి మార్చుకోవడం అనేటువంటి బాధ్యత మన మీద ఉంది. సో అది చేసుకోకపోతే ఇబ్బందే. కాబట్టి
ప్రజల బాధ్యతను కూడా వీళ్ళు గుర్తించాలి. సో ఆధార్ కార్డు చేతిలో లేకుండా ఎవరు లేరండి ఈ రోజుల్లో. ప్రతి దానికి కూడా ఆధార్ కార్డు అడుగుతున్నారు కాబట్టి ఆధార్ కార్డు చేతిలో లేకుండా ఎవరు లేరు. కాబట్టి ఎవరిది కూడా తొలగించే అవకాశం లేదండి. కాబట్టి ఏదో తొలగించారు అనేటువంటి అవకాశమే లేదు. ఆధార్ కార్డు చేతిలో ఉంది కాబట్టి అదొక్కటి చాలు మిగతా విషయాలన్నింటినీ కూడా సర్దుబాటు చేయడానికి. ఇంకా ఏదన్నా రాజకీయ నాయకులు చేసేటువంటి వాటి ప్రలోభాలకు లొంగకుండా జాగ్రత్తగా ఉంటే అయిపోతుంది. లేదా మనమే ప్రజలే డిమాండ్ చేయలేము, ఇంకొంచెం అవగాహన పెంచుకొని మా ఓటర్ కార్డును ఆధార్ కార్డు లింక్ చేయండి, గొడవలన్నీ పోతాయని మనమే అనాల్సిన పరిస్థితి వస్తుందేమో తెలియదు. అది కూడా చేస్తే మంచిదే. ఎలక్షన్ కమిషన్ కానీ రాజకీయ పార్టీలు కానీ ఆ దిశలో ఆలోచించడం కూడా అవసరమే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీనివాసరావు గారు అండ్ రవికుమార్ గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్తే.